హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చాలామందికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఒక కళ, పైనుంచి హెలికాప్టర్ విమానం వెళ్తూ ఉంటే ఎప్పుడు అందులో ప్రయాణిస్తాము, ఎప్పుడు హెలికాప్టర్ చూస్తాము, ఎప్పుడు విమానాన్ని చూస్తాము, ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాము అనేటటువంటి. సరే, ఇప్పుడు కొంత ఆర్థిక పరిస్థితులు మారాయి. చాలామంది మనకు డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. తిరుపతికి, లేకపోతే విజయవాడకు, లేకపోతే మనం సమీపంలో ఉన్నటువంటి నగరాలకు, ఢిల్లీ లాంటి దానికి, బెంగళూరు, ఇట్లా మనం దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు గతంలో కంటే చాలా పరిస్థితులు మారాయి. కానీ అదే ఎయిర్ ఫోర్స్లో మనం పైలట్ కాకపోయినా, ఎయిర్ హోస్టెస్ కాకపోయినా అనేక ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగాన్ని మనం సాధించాలంటే ఎలా? కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి కేటగిరీ వైలో 100 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేయడం, అందులో మనము ఇందాకే చెప్పుకున్నట్టుగా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటిది, ఎయిర్ ఫోర్స్లో సంబంధించినటువంటి ఎయిర్పోర్టులో మనమే పనిచేస్తూ ఉంటే కొంత హోదా అనేటటువంటిది కూడా మనం దక్కించుకోవడానికి, మనకు పెరిగేటటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి, మనకున్నటువంటి టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషన్సీ స్కిల్స్ని బట్టి, మనకు ఇతర అంశాల్లో మనం పొందేటటువంటి శిక్షణను బట్టి, నైపుణ్యాన్ని బట్టి పైకి ఎదగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎయిర్మెన్ గ్రూప్ వై కేటగిరీకి సంబంధించినటువంటి 100 ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. దీనిలో ఇంటర్మీడియట్ అంటే 10+2 కేటగిరీ కానీ, బీ ఫార్మసీ కానీ, డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా అంటాం మనము, అందులో 3 years ఉంటాయి ఆఫ్టర్ 10th, అది కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హులు. ఇందులో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, నోటిఫికేషను, ఎంపీసీ అనేది కంపల్సరీ, దానికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అనేవి, ఫుల్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లో ఉంటాయి. ఆ నోటిఫికేషన్ మీరు ఎవరైనా సరే ఎయిర్ ఫోర్స్ నుంచి మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి www.iaf.gov.in వెళ్తే పూర్తి నోటిఫికేషన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. అది మీకు బయోలో కానీ, కామెంట్లో కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇందులో ఎయిర్మెన్ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ వై కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులో మనం చేరాలనుకుంటే కనుక పైన చెప్పుకున్నటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా 18 years అనేటటువంటిది మినిమం, మ్యాక్సిమం 21 years. చూడండి, చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది మనకు. అంటే యంగ్ ఏజ్లోనే ఇందులో జాయిన్ అయ్యి ఈ పోస్టులో మనం ఉద్యోగం సంపాదించి ఫర్దర్గా మనం డిగ్రీ కంప్లీట్ చేసుకొని, బీఈ లాంటివి కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా మనం వెళ్తూ ఉంటాయి. అంటే యంగ్ ఏజ్లోనే ఈ జాబ్ కొట్టడం, మరొక వైపు చదువుకుంటూ పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. పై కేటగిరీ వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటి మస్ట్, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటిది కాబట్టి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా అడాప్టబిలిటీ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది. ఈ 4 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది. మన అప్లికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఆన్లైన్లో ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేటటువంటిది 0. ఎవరికి ఏ కేటగిరీ అయినా సరే 0 ఉంది. ఎవరు ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. బేసిక్ మనకు ఇక్కడ పే స్కేల్ అనేటటువంటిది, బేసిక్ అనేటటువంటిది మనం చూసుకుంటే కనుక 14,600 నుంచి ప్రారంభమై ఇది 26,900 వరకు ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది కాబట్టి మీ ఇతర అలవెన్స్లు అన్నీ ఉంటాయి. ఎంత లేదన్నా వీటన్నిటిని కలుపుకుంటే మనకు 45,000 నుంచి 50,000. చూడండి, మనకు 10th ప్లస్ ఇంటర్మీడియట్ చదవగానే లేదా డిప్లొమా, పాలిటెక్నిక్ ఇలా చేయగానే మనం 23 years లోపు ఈ జాబ్లో వస్తే 40,000-50,000 శాలరీతో ప్రారంభమై, ఒక్కసారి ఆలోచించండి 10 సంవత్సరాల తర్వాత పోస్ట్ కానీ, శాలరీ కానీ ఎక్కడి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది. అదేవిధంగా ఈ ఏజ్లో పోస్ట్లో జాయిన్ అవ్వడంతో పాటుగా చదువుకుంటూ తమ యొక్క ఎలిజిబిలిటీని పెంచుకుంటే కనుక ప్రమోషన్లు పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, అఫీషియల్ వెబ్సైట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ iaf.gov.inకి వెళ్ళొచ్చు. దాంతోపాటుగా స్టార్టింగ్ డేట్ అనేటటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ అనేటటువంటిది కూడా తక్కువ సమయం ఉంటుంది. దయచేసి ఈలోపు స్కాన్డ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమాకు సంబంధించినటువంటిది, వీటికి సంబంధించిన మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసుకుని ఒక ఫోల్డర్లో ఎప్పుడైనా పెట్టుకుంటే ఏ దరఖాస్తు అయినా ఆన్లైన్లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా కావాల్సినటువంటి ఎంబీ ఫార్మాట్లో, కేబీ ఎంత, ఎంబీ ఎంత అనేది అంత అప్లికేషన్ ఇస్తారు కాబట్టి ఆ సైజును కూడా సెట్ చేసుకొని మనం ఒక ఫోల్డర్లో కానీ, ఈమెయిల్లో కానీ పెట్టుకుంటే ఈజీగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్కి వచ్చేసరికి మార్చి 28, 2024 ప్రారంభమవుతుంది. అంటే మార్చి నెల 28వ తేదీన ప్రారంభమై
ఎండింగ్ డేట్ అనేటటువంటిది ఏప్రిల్ 5వ తేదీ, చాలా తక్కువ సమయం ఉంటుంది చూడండి. ఈ తేదీ అంటే మనం ఏప్రిల్ 5, 2024 లోపే పూర్తవుతుంది కాబట్టి తక్కువ సమయంలోనే మనం దాన్ని దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆ పూర్తి అప్లికేషన్ ఫామ్ నింపాలనే దానికంటే ముందు పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం చెక్ లిస్ట్ పెట్టుకొని చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఐఏఎఫ్కు సంబంధించినటువంటి జాబ్ పొందడానికి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని కోరుకుంటూ, మరిన్ని ఇలాంటి తాజా సమాచారం కోసం, అనేక నోటిఫికేషన్ల యొక్క వివరాల కోసం స్టే ట్యూన్ మై మెంటర్ @Dr. PVG Reddy. థ్యాంక్ యూ వెరీ మచ్.